సో చాలామంది ఎకానమీని ఎలా చదవాలి సార్ అని చెప్తున్నారు. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ పక్కన పెడదాం, మళ్ళీ దాని గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ 2019 బ్యాచ్ వాళ్ళకు రేపు 15వ తేదీ నుంచి, అంటే 18 నోటిఫికేషన్ బట్టి 19లో మిస్ అయ్యారు కదా, ఈ బ్యాచ్కి వచ్చేసి రేపు 15వ తేదీ నుంచి షెడ్యూల్ ఇస్తున్నాను ఎకానమీకి. 15th నుంచి షెడ్యూల్ ఇస్తున్నాను, మీరు రెడీ ఉండండి. ఓకేనా, మీకు ఆల్రెడీ హిస్టరీ అయిపోయింది, పాలిటీ అయిపోయింది, ఇంకా దాని పక్కన పెట్టేసాను కొద్ది రోజులు. అలా అని చెప్పేసి పూర్తిగా పక్కన పెట్టద్దు. మీరు సాటర్డే కానీ సండే కానీ లేకుంటే డైలీ 1 hour కానీ చూసుకోండి. ఓకేనా, నేను ఇచ్చిన చార్ట్స్ తీసుకోండి. ఓకేనా, ఈ ఎకానమీకి ఏం చేస్తారంటే, ఎకానమీ వేరు ఎకనామిక్స్ వేరండి. మీకు చాలామంది, ఎందుకంటే వెనక టెక్నికల్ వాళ్ళు ఉంటారు, కొంతమంది సైన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. ఆర్ట్స్ వాళ్ళకి మాత్రమే తెలుసు ఎకానమీ అంటే ఏంది అని. ఓకేనా, సో ఎకానమీ వేరు ఎకనామిక్స్ వేరు, మీరు కన్ఫ్యూజ్ పడద్దు. నేను చెప్పిన బుక్స్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి, దయచేసి తీసుకోండి. అవే బుక్స్ తీసుకోండి. ప్రయోగాలు చేసి, సొంత ప్రయోగాలు చేసి రేపు నాకు జాబ్ రాలేదు సార్ అంటే కనుక ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే, సో నేను చెప్పిన ఒకటి ప్రైవేట్ ఆధార్ బుక్ చెప్పాను. అది యాక్చువల్లీ నేను రెఫర్ చేయను, కానీ చెప్పాను. ప్రైవేట్ ఆథర్ బుక్ చెప్పాను, ఆ బుక్ తీసుకుని ఆ బుక్కే చదవండి, 1-4 సార్లు చదవండి. అలాగే నేను చెప్పినట్టు బడ్జెట్ అండ్ సర్వేకి నేను ఒక బుక్ చెప్పాను, అది క్లియర్ కట్గా చదవండి. ఓకేనా, అలాగే ఈ ఎకానమీ అనేది ఇప్పుడు మీకు నేను ఏపీ హిస్టరీని ఏ విధంగా డివైడ్ చేశాను, కంటెంట్ ఒక సైడు, అలాగే బిరుదులు శాసనాలంతా ఒక సైడు డివైడ్ చేసి ఇచ్చాను. ఓకేనా, అలాగే ఎకానమీని కూడా డివైడ్ చేయాలి. ఎకానమీలో ఏముంటుంది సార్, అంత సబ్జెక్టే కదా అనుకోవచ్చు, కాదు. ఎకానమీలో కోర్ సబ్జెక్ట్ అంటే బేసిక్స్ చదవకుండా, నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, బేసిక్స్ చదవకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎకానమీ మీద గ్రిప్ తెచ్చుకోలేరు. మళ్ళీ చెప్తాను క్లియర్ కట్గా. సో కాబట్టి ముందు నేను చెప్పిన బుక్లో, నేను ఒక బుక్ చెప్పాను కదా, ఆ బుక్లో పూర్తిగా బేసిక్స్ ఉంటాయి, మొత్తం 100% బేసిక్స్ దాంట్లో ఉంటాయి. ఓకేనా, సో దాన్ని బేస్ చేసుకున్నారంటే కనుక మీకు నేను దీంతోపాటు, నేను చెప్పిన ఈ బుక్తో పాటు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఒకటి వస్తుంది అనమాట. భారత డిగ్రీ ఫైనల్ ఇయర్లో, బిఏ ఫైనల్ ఇయర్, బిఏ థర్డ్ ఇయర్లో భారత ఆర్థిక శాస్త్రం అని వస్తుంది అనమాట. భారతదేశ ఆర్థిక శాస్త్రం, అది ఆ బుక్ తీసుకుంటుంది. లావుగా ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. అది ఒకసారి సిలబస్లో ఏముందో దాంట్లో కంటెంట్, ఆ బుక్ అంతా చదవదు, సిలబస్లో ఏముంది, కంటెంట్లో ఏముందో. దాంట్లో ఏపీ ఉంటుంది, ఇండియా ఉంటుంది. ఇండియా పెద్దగా ఉంటుంది, ఏపీ చిన్నగా లాస్ట్ కొద్ది పేజీలు మాత్రమే ఉంటుంది. అది కూడా ఒకసారి రెఫర్ చేయండి. ఓకేనా, సో ఇది ఒక సైడ్, ఇది కోర్ సబ్జెక్ట్ ఒక సైడ్. అలాగే ఈ బడ్జెట్ దాంట్లోనే ఇచ్చింటారు ప్రైవేట్ ఆథర్, కాకపోతే మీరు సపరేట్ చదవండి. ఎందుకంటే ఆయనకు ఇంపార్టెంట్ అనిపించినది ప్రొఫెసర్కి ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు. ఓకేనా, ఈ బడ్జెట్ సర్వే అనేది ఒక సైడ్. ఓకేనా, అలాగే ఈ పథకాలు ఉంటాయి కదా, ఈ పథకాలు ఒక సైడ్. ఈ విధంగా మీరు డివైడ్ చేసుకొని చదివితే ఏదో 75కు ఒక 65 నుంచి 70 మధ్యలో వచ్చింది. 75 కొట్టడం చాలా కష్టం అంటుంటారు. ఈజీనే, నేను కాదన్నాను. కాకపోతే నేను చెప్పిన వేలో ఫాలో అవుతూ చదవండి, ఈజీ కొట్టేసేసి. అలాగే నేను వెబ్సైట్ చెప్పాను కదా, ఆ వెబ్సైట్లు కూడా మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, అలాగే పథకాలు ఒక సైడ్ కదా, ఇవన్నీ ఇంకోటి, ఈ పథకాలు వచ్చేసి ఏ ప్రభుత్వం రన్నింగ్లో ఉంటే ఆ ప్రభుత్వంటే ఇస్తారు. అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ గుర్తుపెట్టుకోండి. ముందు ఏమి పథకాలు ఏమి ఇవ్వరు, మీరు దాని మీద ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ఏ గవర్నమెంట్ ఉంటే రన్నింగ్లో ఉంటే ఆ గవర్నమెంట్ మీదనే పథకాలు అడుగుతారు. ఓకేనా, అండ్ ఆల్సో సర్వే కూడా. అలాగే వీలైతే కనుక ఒకసారి లాస్ట్ ఇయర్ది కూడా చూసుకోండి, పథకాలు కాకుండా, బడ్జెట్ అండ్ సర్వే పథకాలు కాకుండా లాస్ట్ ఇయర్ది కూడా ఒక్కసారి చూసుకోండి, ఒక్కసారి. ఎందుకంటే కిరణ్ కుమార్ ప్రభుత్వంలో ఒకసారి లాస్ట్ ఇయర్ది ఇచ్చారు మొత్తం. అప్పుడు నేను చెప్పాను ఒకసారి లాస్ట్ ఇయర్ చదవాలి బాబు అంటే ఎవరు చదవలేదు. కాకపోతే అప్పుడు ఏం జరిగిందంటే ఏపీపీఎస్ వాళ్ళు లాస్ట్ ఇయర్ బడ్జెట్ సర్వే తీసుకుని వచ్చి పెట్టారు. సో అది మరి. సో అలాగే ఇది ఒక సైడ్ కదా. ఇప్పుడు ఒకటి మీకు సింపుల్ వే గుర్తుపెట్టుకునే దానికి, ఎందుకు రావు మీకు 75, 70, 65 అంటే కనుక ఇదే, ఈ మెథడ్ను ఫాలో కారనమాట. నెక్స్ట్ 4th వన్, కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది మినిమంలో మినిమం ఒక 9 months బ్యాక్, అంటే జనవరి నుంచి ఎన్నికేసుకోండి. ఇంకా 9 months బ్యాక్ వరకు చదవాల్సిందే, మీరు కవరప్ చేయాల్సిందే. ఇప్పుడు ఇయర్ లాస్ట్లో ఉన్నాం కాబట్టి చూడండి, మొన్న జనవరి 1st అయిపోయినట్టుంది నాకు, అంతలేక మళ్ళీ జనవరి 1st వస్తుంది. నోటిఫికేషన్ మొన్న పడుతుందని చెప్పాను, అప్పుడే అయిపోయి ఎగ్జామ్ డేట్, మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కూడా వచ్చింది.
ఓకేనా. పోస్ట్ పోన్ అయితే ఈసారి కాదు, నేను ముందుగానే చెప్తున్నాను. పోస్ట్ పోన్ అయితే అయ్యేదానికి ఛాన్సెస్ 100% ఇప్పటికే లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి దీన్ని తొందరగా అయిపోగొట్టేస్తారు. మీరు నెక్స్ట్ దానికోసమని వెయిట్ చేయొద్దు, ఈసారి అయిపోగొట్టేసేయాలి అంతే. ఓకేనా. ఈ 4 మెథడ్స్ను ఫాలో అవ్వండి అంతే. బేసిక్స్ ఒక యాంగిల్, ఓకేనా. బడ్జెట్ సర్వే ఒక యాంగిల్, పథకాలు ఒక యాంగిల్, సభ్యులు చిన్న చిన్న పథకాలు చిన్న చిన్నగా బుక్స్ తెచ్చుకోండి బయట. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఒక 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 పార్ట్, ఇట్లా డివైడ్ చేసుకుంటే కనుక మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఎకానమీలో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎకానమీ అనేసరికి, ఓకేనా. అలాగే 300కు 300 రావాలని రూల్ ఏం లేదండి. 300కు 300 వస్తేనే జాబ్ వస్తుంది, 290 జాబ్ పెట్టాలి. డిఎస్సి కాదు ఇది, 10th క్లాస్ ఎగ్జామ్ కాదు. ఇంకా డిఎస్సి అంటే కనుక నేను మళ్ళీ ఒప్పుకుంటా, వాళ్ళు పెడతారు 300కు 299, 98 కూడా పెట్టే వాళ్ళు ఉండరు, ఓకేనా. కాబట్టి ఈ డిఎస్సి కాదు ఇది, 10th క్లాస్ కాదు. కాబట్టి మీరేమి 300కు 240+ పెడితే చాలు. 300కు 240+ పెట్టారంటే మీకు మంచి పోస్ట్ వస్తుంది. ఒకవేళ మీకు రిజర్వేషన్ కనుక ఉన్నదని గెజిటెడ్, గ్యారంటీ గెజిటెడ్. యాక్చువల్ 240కి గెజిటెడ్. ఇంకా మీరు ఇంకా రిజర్వేషన్ ఏమైనా ఉన్నదంటే కనుక ఈజీ కొట్టేసేయచ్చు. 240+ అంటే కనుక 240 పెట్టమని చెప్తే మీరు 200 పెడతారు, అటు పెట్టద్దు. 240+ అంటే కనుక అది 250 కావచ్చు, 260 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. సో అది 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 గుర్తుపెట్టుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు మీకు నేను పెడుతున్నా కదా ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్లో మీకు తెలియకపోయినా కూడా రుద్దుతున్నారు చాలామంది. ఈ జూనియర్లు బాగానే రుద్దుతున్నారు, కానీ సీనియర్లు 5 ఏళ్ళ నుంచి చదువుతున్నారు. మీకు ఏ బిట్టు ఏదనేది కూడా తెలీదా? అది మన కాంగ్రెస్ మీటింగ్ జరిగింది. ఏ కాలేజ్ అంటే కనుక అందరూ ఏమో పెట్టారు, ఉర్దూ అని పెట్టారు. సాంస్క్రిట్ వాళ్ళు ఫస్ట్ మీటింగ్ జరిగింది, అది సాంస్క్రిట్ సంస్కృతం. చాలామంది జూనియర్లు కరెక్ట్గా పెట్టారు, మళ్ళీ సీనియర్లు మాత్రం ఉర్దూ అని పెట్టారు. ఉర్దూ కాలేజా అది? అటుంటుంది. ఏ బుక్ పడితే ఆ బుక్ చదివితే అట్లే ఉంటుంది, ఓకే. సో కాబట్టి ఇది మా కంటెంట్. రేపు 15th నుంచి 15వ తేదీ నుంచి మీ సీనియర్లకు షెడ్యూల్ ఇస్తాను ఎకానమీకి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అడగాకండి ఎందుకంటే టైం లేదు ఇప్పుడు, ఓకేనా. జూనియర్లు అంటే సర్లే, వాళ్ళు ఏదో అడుగుతున్నారు. సీనియర్లకు మీకేమైంది, 5 ఏళ్ళ నుంచి చదువుతున్నారు కదా, పంచవర్ష ప్రణాళికలు కూడా 5 ఏళ్ళే వేసేది, ఓకేనా. సో ఇప్పుడు లేదులేండి, దాని ప్లేస్లో ఇది వచ్చింది నీతే. కాబట్టి ఈ 15th నుంచి ఎకానమీ షెడ్యూల్ ఇస్తాను, చదవండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్దాం, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద నేను మీకు చెప్పేది ఏంటంటే 100% డిపెండ్ కావద్దు. 100% డిపెండ్ కాకూడదు నేను చెప్తున్నాను. ఎందుకంటే అది ఇంతకుముందు 10 మార్కులకు ఏదో మహా అంటే ఇంకా 15 మార్కులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 75 మార్కులకి ఇస్తున్నారు. కాబట్టి దీని మీద 100% మీరు డిపెండ్ అయ్యి ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ నెగ్లెక్ట్ చేశారంటే లాస్ అవుతారు, మార్క్స్ పోతాయి, ఓకేనా. ఒక ఎకానమీ, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అటు ఇటు ఇచ్చినా కూడా ఈ ఫస్ట్ పేపర్లో కనుక మీరు గెయిన్ చేశారనుకోండి, 130+ అట్లా పెట్టారనుకోండి, సెకండ్ ఎకానమీలో వచ్చేసి ఒక 16 పెట్టినీళ్ళండి, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక 15 పెట్టినీళ్ళు, అట్లా పెట్టినా కూడా చాలన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ బుక్స్ చదవద్దు, నేను చెప్పిన బుక్కే తీసుకోండి, ఆ బుక్కే చదవండి. నేను ఆ బుక్లో నుంచే ఇస్తాను కూడా క్వశ్చన్లు కూడా, ఓకేనా. ఎనీవేమా, థ్యాంక్ యూ. సో కాబట్టి వీళ్ళు జాగ్రత్త, ఈ 15th నుంచి సీనియర్లు వచ్చేసి వీళ్ళు జాగ్రత్త. వీళ్ళు జూనియర్ ఏదో సండే పెడమన్నారు ఎగ్జామ్, సరే ఓకే. ఈసారి పోస్ట్ పోన్ అడగకండి దయచేసి. ఇది పాలిటీ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ పెద్దగా ఉన్నాయి సార్, సండే పెట్టండి అని చెప్పారు. సరే కానీ లేదు, దానికోసమే. సో ఇది ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఇప్పుడు జాబ్స్ దండిగా పడుతున్నాయి. ఓన్లీ గ్రూప్ 2 అంటే గ్రూప్ 2 కోసమే కూర్చోవాకండి. గ్రూప్ 2 అచీవ్మెంట్ కాదన్నాను మీకు. గ్రూప్ 2 కావాలంటే మళ్ళైనా కొట్టచ్చు. జాబ్ లేకుండా పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? జెంట్స్ మెయిన్, ఓకేనా. సో కాబట్టి గ్రూప్ 2 అంటే గ్రూప్ 2ని దానికోసం చూసుకోకండి. మీకు ఎలిజిబిలిటీ ఏది ఉందో ప్రతి ఒక్క దానికి అప్లై చేయండి, కానీ మీ టార్గెట్ మాత్రం గ్రూప్ 2 మీదనే ఉండాలి. గ్రూప్ 2 చదువుతా ఉండాలా. గ్రూప్ 2 అంటే మీకు చూడండి, పాలిటీ ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. మన చదివినారు ఫిలిమ్స్కి, ఇండియన్ హిస్టరీ చదివినారు, ఇప్పుడు ఏపీ హిస్టరీ చదువుతున్నారు, మీ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ చదువుతారు. ఇంకా మీరు కొత్తగా చదవాల్సింది ఏమంటే మహా అంటే వాళ్ళు మెంటల్ బిల్డింగ్ ఏదైనా ఇస్తారు, అంతవరకే. అది ఆల్రెడీ మీరు చదివారు, ప్రిలిమ్స్లో చదివారు. సో ఇంకా ఏ ప్రాబ్లం లేదు, అన్నీ కవరప్ అయిపోతాయి. అన్ని ఎగ్జామ్స్ గ్రూప్ 2 కవరప్ అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎందుకంటే ఈ ఎస్ఐకి వచ్చేసి ఈవెంట్స్, ఈ పోలీస్ రిక్రూట్మెంట్కి వచ్చేసి ఈవెంట్స్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా అది ఈవెంట్స్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు దానికి ప్రిపేర్ కండి, ఓకేనా. ఓకే థ్యాంక్ యూ.